హలో ఎవ్రీవన్. సల్వార్ స్లిట్స్‌కి పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి చాలామంది కమెంట్స్ అయితే చేశారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఇది నేను లైనింగ్ కుర్తీకి పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు వరకు మనం స్టిచ్ చేసాక ఈ సైడ్ స్లిట్ ఫోల్డ్ చేయడానికి మనం మార్జిన్ పెట్టుకుంటాం కదా, ఆ మార్జిన్ అనేది 1.5 to 2 ఇంచెస్ వరకు మనము మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ పార్ట్లో మార్క్ అనేది చేసేసుకోవాలండి. ఈజీగా ఉంటుంది పైపింగ్ అటాచ్ చేయడానికి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ ఉన్న పార్ట్ మీద ఎడ్జెస్లో పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న పైపింగ్ రెడీమేడ్ది. మనము ఓన్గా రెడీ చేసుకున్న పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎడ్జెస్లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. 2 సైడ్స్ ఫ్రంట్ అంటే పైనుండి స్టిచెస్ అవుతుంది, 2 సైడ్స్ ఏమో కింద నుండి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. హిప్ దగ్గర మార్క్ వేసిన దానికన్నా 1 or 2 ఇంచెస్ పైకే స్టిచ్చింగ్ చేసుకోవాలి పైపింగ్ అనేది. ఇప్పుడు ఇలా సల్వార్ని రివర్స్ చేసి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా లైన్ మార్క్ వేసాం కదా, దానిపై పైపింగ్ వచ్చేలా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్ట్రైట్గా. అర్థమవకపోతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకో సైడు మనము 1.5 ఇంచెస్కి మార్జిన్ అనేది తీసుకున్నాం కదా, ఇలా డ్రా చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. పైపింగ్ స్టిచ్ చేశాక ఆ పైపింగ్ మార్క్ చేసిన లైన్ మీద పైపింగ్ రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేశాక పైపింగ్ అనేది ఆ మార్క్ మీద రావాలి. అప్పుడు స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఈజీ అండి. ఫస్ట్ టైం మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, 1 or 2 ట్రయల్స్ తర్వాత మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీ కుర్తీకి లుక్ చేంజ్ అవుతుంది. సో ఫోల్డింగ్ చేసుకున్నాక ఇలాగ చాక్ పాయింట్ స్లిట్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ స్టిచ్ అనేది వేసుకుంటే అక్కడ సెక్యూర్ అనేది అయిపోతుంది. మనకు చిరిగిపోతుంటుంది కదా, అలాగా అవ్వకుండా సెక్యూర్ అయిపోతుంది అనమాట. పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ వేసాం కదా, ఆ సైడ్లో మనము ఏమింగ్ అనేది చేసేసుకోవాలి. ఏమింగ్ చేసేసాక ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై పేజ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.